78వ స్వతంత్ర దినోత్సవం. ఇంతకీ మనకి స్వతంత్రం వచ్చిందా? వచ్చే ఉంటుందిలే. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయేంత వరకు ఏ రూలు పాటించకుండా పక్కనోడు రూలు పాటిస్తే బాగుండు అని ఎదురు చూసే జనాలను చూస్తుంటే స్వాతంత్రం వచ్చినట్టే ఉంది. ఇల్లిల్లు తిరిగి ఓటు వేయించుకుని గెలిచిన తర్వాత జనాల్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు పార్టీలు మార్చే రాజకీయ నాయకులను చూస్తుంటే స్వాతంత్రం వచ్చినట్టే ఉంది. సంపాదించిన కోట్ల రూపాయలకి పన్ను కట్టకుండా నల్లధనం వెనకేసుకుంటూ భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం దగ్గరే ఆపేసిన నల్లబాబుని చూస్తుంటే స్వతంత్రం వచ్చినట్టే ఉంది. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మా పనే ముందైపోవాలి అని లంచం తీసుకునే అలవాటు లేనోడికి కూడా అలవాటు చేసే జనాల్ని చూస్తుంటే స్వతంత్రం వచ్చినట్టే ఉంది. లంచం తీసుకోవడం తప్పు అనే స్థాయి నుండి అది మా హక్కు అనే స్థాయికి ఎదిగిన అధికారులను చూస్తుంటే స్వతంత్రం వచ్చినట్టే ఉంది. అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుండి 60 ఏళ్ళు వచ్చిన ముసలమ్మ వరకు ఆడదాన్ని చూస్తే చాలు పిచ్చి పట్టినట్టు మీదపడి రాక్షసులుగా మారిపోతున్న కొడుకుల్ని చూస్తుంటే స్వతంత్రం వచ్చినట్టే ఉంది. తినడానికి తిండి లేకపోయినా కుటుంబాన్ని పస్తుంచైనా సరే కరోనా లాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా సంపాదించిన 4 రూపాయలతో లైన్లో నుంచుని మరీ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టిన మా మందుబాబులను చూస్తుంటే స్వాతంత్రం వచ్చినట్టే ఉంది. కానీ ఇదేనా మన వాళ్ళు కలగన్న స్వతంత్రం? పన్నుల కోసం జనాలను హింసిస్తున్న బ్రిటిష్ అధికారిని చెప్పి మరీ తలనరికి చంపిన స్వతంత్ర యోధుడు నరసింహారెడ్డి గారు కలగన్న స్వతంత్రం ఇదేనా? నూనూగు మీసాల వయసులో ధైర్యానికే మారుపేరుగా నిలిచి బ్రిటిష్ వారితో పోరాడిన భగత్ సింగ్ కలగన్న స్వతంత్రం ఇదేనా? ఒంటి మీద చొక్కా కూడా లేకుండా కాషాయ వస్త్రం ధరించి తన విల్లుతో బ్రిటిష్ వారిని పరుగులు పెట్టించిన అల్లూరి సీతారామరాజు గారు కలగన్న స్వతంత్రం ఇదేనా? ప్రతి పౌరుణ్ణి ఒక సైనికుడిగా తీర్చిదిద్ది బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించి కనుమరుగైపోయిన సుభాష్ చంద్రబోస్ గారు కలగన్న స్వతంత్రం ఇదేనా? ఇలా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అడ్డుపెట్టి మరీ కలగన్న స్వతంత్రం ఇదేనా? ఏదేమైనా ఆనాడు ఈనాడు మన దేశంలో రాష్ట్రంలో మార్పు కోసం ప్రయత్నిస్తూ అభివృద్ధి పదంలో నడపడానికి ప్రయత్నిస్తున్న ఎంతో మంది నిజాయితీ గల నాయకులు ఉన్నారు. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చివరిగా నాకెంతో ఇష్టమైన రచయిత చెప్పినట్లు, నా దేశంలో ఉన్న ఫ్రీడమ్ ఏ దేశంలో ఉంది సార్? మేరా భారత్ మహాన్. ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. జై హింద్.